ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. రాజుగారికి కల వచ్చిందంట. ఏ రాజుగారికి? ఫరో రాజుగారికి కల వచ్చింది. ఏమొచ్చింది కల? 7 బలమైన ఆవులు ఏటిలో నుంచి పైకి అందముగా ఉన్న ఆవులు ఎక్కువ వస్తున్నాయంట. ఆ 7 ఆవులని ఆ తర్వాత చిక్కిపోయినటువంటి బక్క చిక్కినటువంటి వికారముగా ఉన్నటువంటి ఆవులు మరలా 7 వచ్చినాయంట. ఆ వెనకాల ఆ బక్క చిక్కిన ఆవులు, వికారంగా ఉన్న ఆవులు ఈ అందమైనగా ఉన్నటువంటి ఆవుల్ని తినివేసినాయి అంట. తినివేసినాయి కానీ వాటి కడుపులో ఉన్నట్టుగా మాత్రము కనబడటం లేదంట. వెంటనే ఆయనకి తుల్లిపడి మెలికి వచ్చింది. నాకు ఇటువంటి కల వచ్చింది, దీని అర్థం ఏంటి? శకుని గండ్రులారా మీరందరూ చెప్పండి అని అందరికీ అడిగితే వాళ్ళు ఎవరు కూడాను చెప్పలేకపోయారు. ఎవరు చెప్పారు దాని కల భావము? యోసేపు చెప్పాడు. గమనించండి, ఒక సమస్య రాకపోయే ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే మనం కూడాను ఆయనకు అందుబాటులో ఉంటే, ఏమండి, మనం మాట్లాడుతూ ఉంటే ఆయన చెబుతాడు. మనం మాట్లాడుతూ ఉంటే ఆయన చెబుతాడు. మనం మాట్లాడాలంటే ఏం చేయాలి? మనం ఆయనతో ప్రార్థనలో మాట్లాడగలం. దేవునికి మహిమ కలుగును గాక. భాషలతో మాట్లాడుతున్నాం అంటే ఎవరితో మాట్లాడుతున్నాము? భాషలతో మాట్లాడేవారు మనుషులతో కాదు, దేవునితోనే మాట్లాడుతున్నాం. ఎంతమందికి దేవుడు భాషలు మాట్లాడే కృపావరం ఇచ్చాడు? ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెబుతారా? నాకు దేవుడు భాషలు మాట్లాడే కృపావరం ఇచ్చారు అన్నవాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెబుతారా? మనందరికీ దేవుడు భాషలు మాట్లాడే కృపావరం ఇచ్చారు కదా. మరి రోజు భాషలతో మాట్లాడి ప్రార్థన చేసేవాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నేను రోజు భాషలతో మాట్లాడి ప్రార్థన చేస్తున్నాను. బుధవారం ఇక్కడ వచ్చినప్పుడు మాత్రమే కాదు, శనివారం ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, రోజు నేను భాషలతో మాట్లాడి ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం చెబుతారా? అంటే దేవుడు మీరు మాట్లాడాలి, వినాలి, మీతో మాట్లాడాలి కోరుకుంటున్నాడు. కానీ మీరు మాట్లాడడానికి అవకాశం కొంతమంది ఇవ్వట్లా. మీరు ఆయనతో మాట్లాడుతుంటే ఆయన ఏం చేస్తాడు? మీతో మాట్లాడతాడు కదా. మనం ఆయనతో మాట్లాడుతుంటే ఆయన మనతో మాట్లాడతాడు. నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచదనా అనుకున్నాడంట దేవుడు. ఏం చేయబోతున్నాడు? ఆయన చేయబోయే ఒక పని గురించి నేను అబ్రహాంకి చెప్పకుండా ఈ పని చేయను. ఎందుకంటే అబ్రహాం ఎవరు? నాకు స్నేహితుడు. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని దేవుడు తన ఆత్మతో అభిషేకించింది దేనికోసం అంటే, దాసులుగా ఉన్న మనలను ఇప్పుడు ఆయన ఏం చేశాడంటండి? స్నేహితులుగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు అన్న వాళ్ళు స్తోత్రం చెబుతారా? నాకు కూడా స్నేహితులు ఉన్నారు. ఏ వయసులో ఉన్న వాళ్ళకి ఆ వయసులో ఉన్న వాళ్ళ స్నేహితులు ఉన్నారు. అవునా కదా? ఎస్ సార్ నో? ఒక మాట, మనము మంచి స్నేహితులకి ఏం స్నేహితులు అంటారు? ప్రాణ స్నేహితులు. మా థిక్కెస్ట్ ఫ్రెండ్ అండి. ఏ ఫ్రెండ్ కదా? మా ప్రాణ స్నేహితులకి మనము తల్లిదండ్రులకు చెప్పుకోలేని విషయాలు, అన్నదమ్ములకు చెప్పుకోలేని విషయాలు, అక్క చెల్లెళ్ళకి చెప్పుకోలేని విషయాలు ఎవరితో పంచుకుంటూ ఉంటాం? ఎవరితో పంచుకుంటూ ఉంటాం? స్నేహితులతో, ప్రాణ స్నేహితులతో మనము చెప్పుకుంటూ ఉంటాం ఉండమా? చెప్పుకుంటూ ఉంటాం ఉండమా? మనకి థిక్కెస్ట్ ఫ్రెండ్గా ఉండాలని ఎవరు కోరుకుంటున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. మనం ఆయనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. రోజు చల్లపూట వేళ ఆదాము హవ్వలు ఏదెన్ తోటలో ఉంటే ఎవరు వస్తున్నారంట? దేవుడు వస్తున్నాడంట. ఆదాము హవ్వలు వస్తున్నారా? దేవుడు వస్తున్నాడా? ఆయన పరలోకం నుండి ఎక్కడికి వస్తున్నాడు? ఏదెను తోటలోనికి వస్తున్నాడు. ఎందుకోసము? ఆదాము హవ్వలతో ముచ్చటించుట కోసము. పరలోకంలో దేవదూతలు లేరా? పరలోకంలో శరాపులు లేరా? పరలోకంలో కెరూబులు లేరా? దూతగణములు లేరా? 24 పెద్దలు లేరా? 4 జీవులు లేరా? కోటాను కోట్ల మంది దేవదూతలు లేరా?
వారందరూ కూడా ఏమంటున్నారంట, సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములతో వారు పాటలు పాడుతున్నారు, స్తుతిస్తున్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. ప్రేమ దేవుని బిడ్డలు గమనించండి, ఇక్కడ ఆ రాజుగారికి అంతఃపురములో ఏమేమి అనుకుంటున్నాడో సిరియా రాజు ఆ మాటలన్నీ ఈ ఇశ్రాయేల్ రాజుకి ఎవరు చెబుతున్నారంట, దైవజనుడైన ఎలీషా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు బయలుపరిచిన మాటలు తెలియజేస్తా ఆ రాజ్యాన్ని కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం అండి. ఇప్పుడు యోసేపు ద్వారా తెలియజేయటం వలన ఆ రాజ్యం అంతటిని దేవుడు కాపాడలేదా? 7 సంవత్సరాలు పంట విస్తారంగా పండిద్ది. ఆ పంటనంతా కూడా నిల్వ చేయండి. మరలా 7 సంవత్సరాలు కఠినమైన కరువు కలగబోతుంది. ఆ కరువు దినాల్లో మీరు అందరూ కూడా ఆ పంటని, ఆహారాన్ని, ధాన్యాన్ని భుజించండి. ఆ ప్రజలందరూ ఆ రాజ్యములో ఉన్నవారినే కాదు, ఐగుప్తు రాజ్యంలో ఉన్నవారే కాకుండా చుట్టుపక్కల ఉన్నవారందరూ కూడాను అక్కడికి వచ్చి ధాన్యం కొనుక్కొని వారందరూ తిని ప్రాణాలు బ్రతికించుకున్నారంట. దేవునికి స్తోత్రం అండి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేయకపోతే వారందరూ నశించిపోయేవారే కదా. అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఇశ్రాయేల్ రాజు గారికి ఆ ఎలీషా ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే గమనించండి, ఇప్పుడు అసలు ఇశ్రాయేల్ రాజుతో మనం యుద్ధం చేయొద్దు, ఎవరిని పట్టురాలి ముందు, ఆ ప్రవక్త అయినటువంటి ఎలీషాను పట్టురాని పోండి అని చెప్పేసి సైన్యం పంపించాడు. తెల్లారేసరికల్లా అందరికి కూడా సైన్యం అంతా వచ్చి ఆ ఎలీషా ఎక్కడున్నాడో ఆ చుట్టూ కూడాను ఆవరించి ఉన్నారంట. ఎప్పుడైతే తెల్లారిదో ఎప్పుడీని ఎత్తుకొని తీసుకెళ్దాము అనుకున్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఎలీషా దగ్గర శిష్యుడు ఉన్నాడంట. ఆ శిష్యుడు ఎప్పుడు లేచాడంట, పెందల కడనే లేచెను. దేవునికి స్తోత్రం అండి. ఎప్పుడు లేచాడంటండి, ఎలీషా శిష్యుడు పెందల కడ లేచాడంటే ఎలీషా ఏం నేర్పించాడు, శిష్యుడికి ఏం నేర్పించాడు? ఎప్పుడు లేవాలయ్యా నువ్వు, ఎప్పుడు లేవాలి, మనమందరం ఎప్పుడు లేవాలండి, పెందల కడనే లేవాలి అని నేర్పించాడు. మనకు కూడా నేర్పిస్తున్నాడు, కానీ నేర్చుకుంటున్నామా? ఏమండి, ఆయన లేచాడు కాబట్టి చూశాడు, లేకపోతే చూసేవాడు కాదు. ఎందుకు లేచాడు ఆయన? యథాప్రకారముగా పెందల కడలే లేచాడు. యథాప్రకారంగా పెందల కడ లేచాడు. మనం కూడాను యథాప్రకారంగా దేవుని సన్నిధిలో అనుదినం కూడా ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మనకు చాలా ఆయన జరగబోయే సంగతులను చూపించునుగాక, జరగబోయే కార్యాలు చూపించునుగాక. మా జీవితంలో చాలా సందర్భాల్లో ఆయన జరిగినవి చూపించాడు, జరగబోయేవి కూడాను చూపించాడు, జరగబోయే విషయాలు చూపించాడు. ఈరోజు మనం ఈ మందిరంలో ఉన్నామంటే ఈ మందిరం మనం కట్టుకోబోతున్నామని దేవుడు 30 ఏళ్లకు ముందుగానే బయలుపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనేక విషయాల్లో దేవుడు తెలియజేశాడు. మీ అందరి జీవితాల్లో కూడా కొన్ని విషయాలు దేవుడు ముందుగానే తెలియజేశాడు. అవునా కదా? ఎస్ఆర్నో కరోనా టైంలో ఇది శోధన రాబోతుంది అని దేవుడు మాకు చూపించాడు. ఆ టైంలో లాక్డౌన్ పెట్టారు కదా, ఇంట్లోనే కూర్చున్నాం, అందరూ ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తన ఆత్మతో అభిషేకించాడు. మా అమ్మాయి కెజియాను దేవుడు ఆత్మతో బలంగా అభిషేకించినప్పుడు ప్రవచనం తెలియజేసింది. నాకు దేవుడు స్వప్నం ద్వారా చూపించాడు. అందుకని శోధన రాబోతుంది కాబట్టి మనం ఇంకా పట్టుదలగా ప్రార్థన చేద్దాం. ఇంట్లో అందరం ఏం చేస్తున్నాము, అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. బయటికి వెళ్ళే పని లేదు కదా. నేను డ్యూటీకి వెళ్ళి వస్తున్నాను, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. నేను వచ్చిన సాయంత్రం అందరం కలిసి అప్పుడు ప్రార్థన కుడికలు ఉన్నాయా? రెడ్డిపాలెంలో ప్రార్థన ఉందా? శారదాకాలం ప్రార్థన ఉందా? ఏ గోల ఉంది? ఇన్ని కేసులు వచ్చినాయంట, ఇన్ని కేసులు వచ్చినాయంట, ఇన్ని కేసులు వచ్చినాయంట, ఈ గోల ఒకటే తప్ప మీ గోల లేదని భాష గారు. మాకు ఇంట్లో కూర్చొని అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం అండి. చూడండి, ఎలీషా దగ్గర సేవకుడు చూసి బెంబేలెత్తిపోయాడు, భయపడిపోయాను, శత్రువును చూచి భయపడిపోయాను. జాగ్రత్తగా గమనించండి, మనం కూడా శత్రువు విషయంలో భయపడుతూనే ఉన్నాం. ఏ విషయంలో భయపడుతున్నాము? శత్రువు విషయంలో భయపడుతున్నాం, సైతాన్ విషయంలో మనం భయపడుతున్నాం. అందరు భయపడుతున్నామా? కొందరు భయపడుతున్నానా? అందరూ భయపడతా ఉన్నారు. రక్షణ పొందని వాళ్ళకి భయం ఎక్కువగా ఉంది. జాగ్రత్తగా వినండి, రక్షణ పొందని వారికి ఈ భయము ఎక్కువగా ఉంది.
రక్షణ పొందినా కానీ నామకార్థపు క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళకి ఈ భయం ఎక్కువగా ఉంది. మనకు దేవుడు ఏ ఆత్మ ఇచ్చాడంట? పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు, శక్తి కలిగిన ఆత్మను. ఏ శక్తి? సైతాన్ని జయించే శక్తిని దేవుడు మనకు దయచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ధైర్యం ఎవరు? ఏమండి, మన ధైర్యం ఎవరు? దావీదు తన జీవితంలో 400 మంది 600 మందిని ఎంటబెట్టుకొని వస్తూ ఉంటే ఊరు దగ్గరకు వచ్చేసరికంట పొగ ఆకాశమునకు అంటుతూ ఉంది అంటాను. పొగ ఆకాశం అంటుతూ ఉంది. ఏంటి ఈ మన ఊరంతా కూడా తగలబడిపోతుంది, ఇంత పొగ వస్తుంది అని వాళ్ళు గుర్రాల మీద ఉరుకులు పరుగుల మీద వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఇళ్ళన్నీ కాలిపోయినాయి, గుడారాలన్నీ కాలిపోయినాయి. ఇంటి లోపల ఉండవలసిన భార్య బిడ్డలు ఎవరు లేరు. ఇంటి ముందు కట్టేసినటువంటి పశువులు లేవు, గొర్రెలు లేవు, మేకలు లేవు, గాడిదలు లేవు, ఒంటెలు లేవు, ఏమీ లేవు. ఇంట్లో ఉన్న బంగారం లేదు, ఇంట్లో ఉన్న డబ్బులు లేవు, ఇంట్లో ఉన్న ధాన్యం లేదు, ఏమీ లేదు, అన్నీ కాలిపోయినాయి. భయం వస్తుందా రాదా? ఏమండి, భయం వస్తుందా రాదా? భయం ఉండేదా, ధైర్యం ఉండేది? అప్పుడు భయం ఉండేది, ధైర్యం ఉండేదా? అక్కడ ఏమని రాయబడింది? దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం కలుగజేస్తాడండి? ధైర్యము. ఈ లోకములో ఉన్న వారందరూ కూడాను భయపడిపోతారంట. లోకములో ఉన్న ప్రజలందరూ కూడా, లోక సంబంధులందరూ కూడాను నష్టం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు చాలా భయపడిపోతారు. అనారోగ్యం వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారాలు వచ్చినప్పుడు, కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు, మన బిడ్డల జీవితంలో అనుకోని ఊహించని ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు అందరు కూడాను భయపడిపోతారంట. కానీ దేవుని యందు విశ్వాసము కలిగిన మనం ఏం చేస్తూ ఉంటాండి? దావీదు ఏం చేశాడంటే తన దేవుడైన యెహోవాను బట్టి. దావీదు దేవుని ఆత్మతో నింపడిన వాడా కాదా? ఏమండి, దావీదు దేవుని ఆత్మతో నింపడ్డా లేదా? ఆత్మతో నింపబడిన తర్వాత దావీదు చేసిన గొప్ప కార్యాలు ఏంటి? దేవుని ఆత్మ దావీదు మీదకి బలంగా దిగిరాగానే అతను ఏం చేశాడు? ఎలుగుబంటిని చంపివేశాడు. అతను ఏం చేశాడు? సింహమును చీల్చివేశాడు. ఇంకేం చేశాడు? గొలియాతును హతమార్చాడు, శత్రువులను జయించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు నాతోడు ఉన్నావయ్యా, నీవు నాలోనే ఉన్నావా? ఏమో వింటున్నారు ఈ మాట? నీవు నాతోడు ఉన్నావయ్యా, నీవు నాతోడు ఉన్నావు అనే మాట చెప్పాలంటే మనకు ధైర్యం ఉండాలి. నీవు నాతోడు ఉన్నావయ్యా అంటే మనకు ధైర్యం కావాలి. నీవు నాలోనే ఉన్నావు అంటే ఇంకా ధైర్యం కావాలి. ఎప్పుడు చెప్పగలుగుతాము అంటే మనలో యేసయ్య ఉన్నాడు, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏం రాయబడిందంటే, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే, మీలో ఉన్నవాడు, మీలో ఎవరున్నారు? మీలో ఎవరున్నారండి? మీలో ఎవరున్నారు? ఈ మాట ధైర్యంగా మనం చెప్పగలమా? నాలో నీవున్నావయ్యా, నాలో నీవున్నావయ్యా. కొరింథీయుల మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని పరిశుద్ధాత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. ఇప్పుడు ఒక ప్రశ్న, యేసయ్య నాలో ఉన్నాడు అని మనం చెప్పగలమా? యేసయ్య నాలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు అని మనం చెప్పగలమా? నాలో పాపం లేకపోతే ఎవరుంటారు? యేసయ్య ఉంటాడు. యేసయ్య లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు నాలో లేకపోతే ఎవరుంటారు? పాపం. నాలో పాపం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. అందుకే మనం ఏం చేయాలి? ప్రభువా, నీ రక్తముతో నా పాపములన్నీ కడిగివేయి నాయన, నీ రక్తముతో నా దోషములన్నీ కడిగివేయి. ఎవరైతే పాపములు దోషములు మనసులో ఉన్నాయో వాళ్ళకి ఒక భయం వచ్చింది. ఏమని? అయ్యో, నాలో పాపం ఉంది కాబట్టి సైతాన్ నన్ను పడేస్తాడేమో, సైతాన్ నన్ను జయిస్తాడేమో, సైతాన్ నాకు ఆటంకము కలుగు చేస్తాడేమో. అవునా? ఎస్ఆర్నో? అవునా కదా? కాబట్టి మనం ఏం చేయాలి? నాకు ప్రభువా సైతాన్ వద్దయా,
నాకు ఈ భయం వద్దు ప్రభువా, నాలో నీవు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నాలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఉన్నాడు అన్నవారు స్తోత్రం చెబుతారా? నాలో పాపం ఉంది అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. పాపము లేదంటే ఎవరున్నారు? పరిశుద్ధాత్మ. మరి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని చేయెత్తమంటేనే చేయెత్తట్లేదు. మరి పాపం ఉంది చేయెత్తమంటే చేయెత్తలేదు. మరి ఏంది ఇక్కడ? అసలు ఏమున్నట్టు అర్థం చేసుకోవాలి. పాస్టర్ గారు మీరు చెప్పే వాక్యం మీరు చెప్పండి. మాకేదుందో మాకు తెలుసు, మాకు ఆయన తెలుసు, మాకు తెలుసు, ఆయన తెలుసు. అందుకనే భయపడుతున్నావు. బండి ఎక్కాలంటే భయపడుతున్నావు, బండి తీయాలంటే భయపడుతున్నావు. ఎదురు ఎవరు వస్తున్నారా? నల్ల పిల్లి వస్తుందా, తెల్ల పిల్లి వస్తుందా? అసలు పిల్లే రాకూడదు అంటావు, కుక్కే రాకూడదు అంటావు, నల్ల కుక్క అసలు రాకూడదు అంటావు. ఇవన్నీ నీలో ఉన్నాయంటే నీలో భయం ఉన్నది, నీలో సాతాను ఆటంకాలు ఉన్నాయి. ఇప్పుడు వేకువజామున ఆ సేవకుడు లేచి, అయ్యో దైవజనుడా మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఏం చేయాలి? దైవజనుడు ఎలీషా అంటున్నాడు, ప్రభువా యెహోవా ఇతని కన్నులు తెరువు నాయన. మన పక్షమున ఉన్నవారు అక్కడ చదువుతారు, ఒక మాట చదువుతారా? భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు. భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి గమనించండి. మొట్టమొదటి ఏమన్నాడు? దైవజనుడు అంటున్నాడు భయపడవద్దు, భయపడవద్దు. బైబిల్ గ్రంథంలో భయపడకండి అని ఎన్నిసార్లు రాసింది? ఎన్నిసార్లు అమ్మా? దైవజనులు చాలామంది చెబుతున్నారు కదా మనకి, 365 సార్లు భయపడవద్దు అని బైబిల్లో ఉంది. అంటే రోజుకి ఎన్నిసార్లు? ఒకసారి ఆ మాట చదువుకోవచ్చు కదా. సంవత్సరం అంతట్లో 365 రోజుల్లో ఒక్కసారి, రోజుకొకసారి చదువుకుంటే భయపడవద్దు. మీరు ఒక వాక్యం పెట్టుకోండి ఎదురుగా, మంచం మీద ఎదురుగా, నిద్ర లేవగానే ఏం కనబడాలి మనకి? భయపడవద్దు. వాక్యం ఏం కనబడాలి? భయపడకండి, భయపడవద్దు. మన పక్షమున ఉన్నవారు వారికంటే చుట్టూ ఆ సేవకుడు అంటున్నాడు, అయ్యా దైవజనుడా చుట్టూ కూడా సైన్యం వచ్చేసారయ్యా, చాలామంది వచ్చారు. అంటే దైవజనుడు అంటున్నాడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. రోమపత్రిక 8వ అధ్యాయం 31 వచనం చూడండి దయచేసి. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 31 వచనంలో మనం చదివినట్లయితే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా. ఎవరంటండి? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక. చాలు. మన పక్షమున ఎవరున్నారంటండి? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడే మన పక్షమున ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో, మీ హృదయమును కలవరపడనీయకుడి, మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఈ సేవకుని గురించి దైవజనుడు ప్రార్థన చేస్తే ఇతని కన్నులు తెరువు నాయన. ఆ కన్నులు తెరిచిన తర్వాత అక్కడ దేవుడు అతని మనోనేత్రాలు తెరచెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనలో భయం ఉంటే, మనలో టెన్షన్ ఉంటే, మనలో ఆందోళన ఉంటే, మనలో పాపం ఉంటే మనం ఏం చేయాలంటే మన కన్నులు తెరవాలని ప్రభుని అడగాలి. 119వ కీర్తన 18వ వచనంలో, నీ ధర్మశాస్త్రం నందలి ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరువు. నేను మనం రోజు కూడాను నా కన్నులు తెరువయ్యా అని ప్రార్థన చేయాలి. రోజు వాక్యం చదవాలి. రోజు వాక్యం చదివితే మన పాపాలు మనకు తెలుస్తాయి, మన బలహీనతలు మనకు తెలుస్తాయి, మన లోపాలు మనకు తెలుస్తాయి. అద్దం ముందు నిలబడకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రార్థనకి మీరు బయలుదేరినప్పుడు అద్దం ముందుకు వెళ్ళకుండా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా అటువంటి వాళ్ళు ఉంటే చెప్పండి, ఫేస్బుక్లో పెడదాం. రోజు వాక్యం అని అద్దం ముందు మనం నిలబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం ఎటువంటిది అంటే అండి, అద్దము వంటిది. ఎందుకంటే మనలో ఉన్నది ఉన్నట్టుగానే మనకు చూపిస్తుంది. మనం బయలుదేరాం, స్నానం చేసాం, బట్టలు వేసుకున్నాం, కానీ అద్దం ముందుకు రాగానే మనకి ఏం జరిగింది? తలకాయ చూడు ఎట్లందో,
చింపిరిగా ఉందనగానే ఆగిపోయేసాము. చక్కగా తలదూకున్నాం. తలకాయ బాగానే ఉంది కానీ మొహం చూసుకో. మొహం చూడగానే దానికి ఏమేమి పెట్టాలో అన్నీ పెట్టేసేసాము కదా. అన్నీ అర్థంలో ఒక్క నిమిషం నిదానంగా చూసుకొని, 2 నిమిషాలు చూసుకొని, 5 నిమిషాలు టైం అయిపోతుంది, అయితే ఎక్కడ పోవాలి అక్కడే ఉంటారు అందరూ. చూసుకొని అంతా ఓకే అనుకొని అప్పుడు మనం బయటికి అడుగు పెట్టాం. అంతేనా? రోజు నిద్ర లేచిన తర్వాత వాక్యం చూసుకోవాలి, వాక్యంలో అర్థంలో చూసుకోవాలి. ఎందుకంటే మన భయం ఉంది కదా, మన హృదయంలో ఏముందండి? భయం ఉంది. మన హృదయంలో ఏముంది? టెన్షన్ ఉంది, ఆందోళన ఉంది. ఏం జరిగిద్దో, ఏమైద్దో, ఓడిపోతామేమో, పడిపోతామేమో, నష్టం వచ్చేద్దేమో, కష్టం వచ్చేద్దేమో. ఇవన్నీ పోవాలంటే మనం అద్దంలో చూసుకున్నట్టుగా వాక్యంలో రోజు మనము చూసుకుంటూ వాటిని సరి చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. అది చూసుకోకపోవటం వలన మనకు అర్థం కాక టెన్షన్ పడుతున్నాం. ఆ సేవకుడు ఏమంటున్నాడు? అయ్యా ఏం చేయాలి ఇప్పుడు? చాలామంది వచ్చారు. మనం కూడాను భౌతిక సంబంధమైనటువంటి పరిస్థితులన్నీ చూస్తున్నాం, భయపడతా ఉన్నాం. సమస్యలు కనబడుతున్నాయి. ఏం కనబడుతున్నాయండి? సమస్యలు కనబడతా ఉన్నాయి. ఏం కనబడుతున్నాయి? శత్రువులు కనబడతా ఉన్నారు, ఆపదలు కనబడతా ఉన్నాయి, ఇబ్బందులు కనబడతా ఉన్నాయి, అప్పులు కనబడతా ఉన్నాయి, కష్టాలు కనబడుతున్నాయి, నష్టాలు కనబడుతున్నాయి. వీటన్నిటిని చూసి ఏం చేయాలి ఇప్పుడు అని భయపడతా ఉన్నాం. దైవజనుడు అంటున్నాడు, ప్రభువా యెహోవా ఇతని కన్నులు తెరువు నాయన. ఎందుకంటే భయపడబాకు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు అతని కన్నులు దేవుడు తెరిచాడంటండి. కన్నులు తెరవపడగానే ఏం కనబడిందంటమ్మా? కన్నులు తెరవపడగానే ఏం కనబడిందంట? ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏలియా పరలోకానికి వెళ్ళేటప్పుడు, ఆరోహణమయ్యేటప్పుడు ఏమొచ్చినాయి అంట? అగ్నిరథము అగ్ని గుర్రం వచ్చేసినాయి. ఆ గుర్రాలు వచ్చినాయంట. వాటి మీద ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. మరలా ఇప్పుడు చూస్తున్నాడు, ఏం కనబడుతున్నాయి అంటండి? అగ్ని రథాలు కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అగ్ని గుర్రాలు కనబడుతున్నాయి అంట. ఇప్పుడు ఆ భయము, ఆ టెన్షను ఎవరైతే పడుతున్నాడో ఆ సేవకుడికి కన్నులు తెరవగానే ఇప్పుడు అంతకు మునుపు శత్రు గుర్రాలు కనబడ్డాయి, శత్రువుల యొక్క రథాలు కనబడ్డాయి, శత్రువుల యొక్క సైనికులు కనబడ్డారు. కానీ ఇప్పుడు పరలోక సైన్యము కనబడతా ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? నీ పక్షమున దేవుడు పరలోకము నుండి సైన్యాన్ని పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం అండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయన, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో
నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని, దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.